ఎకరాలు కొన్న కలెక్షన్ కింగ్. ప్రస్తుతం మోహన్ బాబు మంచు విష్ణుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. న్యూజిలాండ్లో 7,000 ఎకరాల భూమి కొన్నట్లు ఆ వీడియోలో మోహన్ బాబు చెబుతున్నారు. మరి నిజంగా మోహన్ బాబు న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు కొన్నారా, లేదంటే తమాషాకి ఆ వీడియోలో అలా అన్నారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 40 ఏళ్లుగా విభిన్న చిత్రాల్లో నటిస్తూ అలరిస్తూనే వస్తున్నారు. హీరోగా, విలన్ గా కీలక పాత్రల్లో ఇప్పటి వరకు 500కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక నిర్మాతగా కూడా గుర్తుండిపోయే చిత్రాలను రూపొందించారు. కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం భారీ ఎత్తున థియేటర్లో విడుదల కాబోతోంది. తాజాగా మోహన్ బాబు, మంచు విష్ణు పూర్తిగా కన్నప్ప సినిమా ప్రమోషన్ పైనే దృష్టి పెట్టారు. మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు గట్టిగానే ప్రచారాలు చేస్తున్నారు. పలు నగరాల్లో కన్నప్ప కోసం ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. చివరగా హైదరాబాద్లో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున చేశారు. మరికొద్ది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సినిమాకి సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్రహ్మాజీ, మోహన్ బాబు గారు విష్ణు మంచులతో కలిసి ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తాము న్యూజిలాండ్లో ఏకంగా 7,000 ఎకరాల భూమిని కొన్నామని, అక్కడి పర్వతాలు కూడా తమవేనని మోహన్ బాబు సరదాగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వీడియోను కెమెరాలో బంధిస్తున్న వ్యక్తి ఒకరు ఇదంతా బ్లాక్ మనీ అని వ్యాఖ్యానించడం షాకింగ్ గా మారింది. అతను అలా అనడంతో మోహన్ బాబు వెంటనే ఖండించారు. ఎలాంటి బ్లాక్ మనీ లేదని, అంతా సొంత డబ్బుతోనే కొనుగోలు చేశానని చెప్పారు. అలా చేసిన ఓ సరదా వ్యాఖ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ జోక్ను కొందరు నిజమని నమ్మడంతో దీనిపై నటుడు బ్రహ్మాజీ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు. అదంతా కేవలం నవ్వుకోవడానికి చేసిన తమాషా అని, ఎవరూ అలాంటి భూమి కొనలేదని ఆయన స్పష్టం చేశారు. అయ్యో బాయ్, న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు కొనడం అంత సులువైతే నేను ప్రతి వారాంతం అక్కడే షూటింగ్ చేసుకునేవాడిని కదా అంటూ ఆయన చమత్కరించారు. ఎవరు ఎలాంటి భూమి కొనలేదు, అదంతా కేవలం తమాషా కోసం అన్న మాటలు. అసలు న్యూజిలాండ్ ప్రభుత్వం విదేశీ పౌరులకు ఆ స్థాయిలో భూములు కొనేందుకు అనుమతించదు కూడా అని బ్రహ్మాజీ తేల్చి చెప్పారు. ఈ జోకులు వార్తా శీర్షికలుగా మారకముందే స్పష్టత ఇవ్వాలనుకున్నానని ఆయన చెప్పారు. ఇక ప్రస్తుతం కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అందరం మంచి ఉత్సాహంగా ఉన్నామని, ఇలాంటి సమయంలో హాస్యాన్ని మరీ సీరియస్ గా తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొంచెం నవ్వండి, కామెడీని వేరేలా మార్చొద్దు అంటూ నటుడు బ్రహ్మాజీ క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.